ముందుకొచ్చి తద్వారా ఒక లౌకిక శక్తి అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు మనను కాపాడుకునే విధంగా వారు ఇస్తున్న మద్దతుకు నేను శిరస్సు వచ్చి సిపిఎం వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి. మిత్రులారా, మీ అందరికీ తెలుసు అబ్బాస్ గారు కానీ, శ్రవణ్ కుమార్ గాని, కోటయ్య గాని, మీనా గాని, బాలు గాని, మా సంతోష్ గారు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాని ప్రతినిత్యం ప్రజలతో ఉండి ప్రతినిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతున్న పార్టీ, ఏ ఆశయం లేకుండా ఏ ఆశయం కోసమైతే ఆ ఆశయం మీద ఆశ లేకుండా కేవలం బీదల పట్ల కొన్ని సంవత్సరాలుగా నేను పుట్టినప్పటి నుంచి కూడా పేదల పట్ల కోరుతున్న పార్టీ ఏదంటే సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ కూడా చెప్పక తప్పదు. ఉభయ కమ్యూనిస్టులకు ఉన్న ఒకే లక్ష్యం పేదల పక్షాన కొట్లాడాలి, పేదలకు న్యాయం చేయాలనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సమీర్ ఉల్లా గారికి మద్దతు తెలుపుతామనడంలో మనందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన వారిని అభినందన తెలుపవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు మనం హైదరాబాద్ పార్లమెంట్ దేశ రాజకీయాల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ మతోన్మాద శక్తులను దేశవ్యాప్తంగా మత చిచ్చు మతాల పెరిగిందని రాజకీయం చేయాలనుకుంటున్న నరేంద్ర మోడీ గారిని మరి మనం ఏం చేయాలనే సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాం. దేశాన్ని విశ్లేషిస్తున్నామా, మనం సంపాదించుకొని స్వతంత్రం తెచ్చుకున్న మనము ఈ రోజు ఒక నరేంద్ర మోడీ రూపకంలో దేశాన్ని గమనిస్తుంటే మరి చూసుకుంటూ ఊరుకున్నామని సందర్భంగా మనం చేస్తాము. కేవలం బీజేపీ నాయకులు ఈ రోజు భాగ్యలక్ష్మి గుడిని నిర్ణయించుకొని మతోన్మాదాన్ని మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఇలా రాజకీయం చేస్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు బీజేపీ అభ్యర్థి ప్రవర్తించే తీరు ఈ దేశ భద్రతకే ప్రమాదం అనే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అభ్యర్థిగా ఉండొచ్చు, కానీ ఆమె చేస్తున్న విన్యాసాలను రెండు మతాల మధ్యన విధ్వంసం చేసే విధంగా, రెండు మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఈరోజు అభ్యర్థిని వాళ్ళు నియమిస్తే ఇలా లౌకిక పునాదుల మీద వెళ్ళిన మన రాష్ట్రమే కానీ మన దేశమే కానీ ఇండో ముస్లిం బాగున్నాయి అనే విధానంతో మనం 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పార్లమెంట్ ప్రాక్టీస్ లో మనం ముందుకు పోతున్నామన్న సంగతి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కానీ మైనారిటీ కూడా खतरे में है। जब 10 साल से नरेंद्र मोदी आए पूरा मुसलमानों को बहुत नुकसान हो रहा है, क्योंकि आज रिएक्शन में आपको जो नौकरी मिलना है वो नौकरी अभी तक दिया है। आज रिएक्शन में वैसे ही साल से 2 नौकरी देते बोले 20 नौकरी वाले देश में और वैसे में तेलंगाना को कितने नौकरी दिया बोले तो 0 नौकरी दिया। विश्वासघात बीजेपी क्यों डाला? एक मतोन्माद केवल मुस्लिम सियासत चला रहे, केवल मतोन्माद మీద రాజకీయ శక్తులను మరి మనం పొందబెట్టవలసిన అవసరం ఉంది. కనుక ఈ రోజు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు, ఇవాళ వాళ్ళు ఓవైసీ ఓటేసలేరు, సెక్యులర్ కావాలన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి ఓటేస్తారని ముందుకొచ్చారు. ఎప్పుడైతే తెలంగాణ విభజన జరిగిందో ఆ రోజు 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా శ్రీమతి సోనియా గాంధీ ఇస్తే గత ప్రభుత్వంలో 6 లక్షల కోట్లు అప్పు చేసి మన మీద దాదాపు పుట్టబోయే మీద కూడా 50 నుంచి 1,00,000 రూపాయల అప్పులు చేసే చరిత్ర
గత ప్రభుత్వాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కనుక ఈ రోజు మరి లౌకిక పాఠం పెట్టాలన్నా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ఈరోజు మనం 100 రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు 140 రోజులు అయితే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పబడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో టీఎస్పీసీని ప్రక్షాళన చేసే కనుక ఇలా రేవంత్ రెడ్డి గారు కట్టారు. అదేవిధంగా ఎల్బీ స్టేడియం సాక్షిగా 30,000 ఉద్యోగాలు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మనము సహజ మిత్రులం. దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు కానీ వామపక్షాలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సహజ మిత్రులు అన్న సంగతి మనం మర్చిపోదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇంకో హయాంలోనే కానీ ఉభయ కమ్యూనిస్టులను ఎట్ట చేసుకునే పరిస్థితి కానీ వాళ్ళ మార్గంలో వేరే కానీ వేరే పరిస్థితి ఎప్పుడు కూడా దాపరించింది. అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టులు కలిసి కాంగ్రెస్ పార్టీ కలిసి ఆ రోజు విద్యుత్ పెంపుకోబడే పోరాటం చేసిన మనందరం మర్చిపోదు. ఈ రోజు కూడా ఉభయ కమ్యూనిస్టులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కలిసి ఏదైతే దేశంలో జరుగుతున్న మతోన్మాద శక్తులను మనం అడ్డుకోకపోతే మనము భవిష్యత్ చాలా అంధకారమైతే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. हम आए तो मुसलमान का रिजर्वेशन नहीं देंगे अंदर, किसका बाप का जागीर नहीं अड़ता हूं. मुसलमान इस हिंदुस्तान में आज भी नहीं देखे. इस हिंदुस्तान में पैदा हुआ जो मुसलमान है, हम 6% रिजर्वेशन आपको देने के फैसले में सीधा सीधा अमित शाह जी बोलता है हम मुसलमान का रिजर्वेशन कट करें. नहीं, हमारे राहुल गांधी बोला हमारे कम से कम 5-6% कैसा भी मुसलमान रिजर्वेशन रखेंगे, मुसलमान भाइयों को हम साथ लेके जाएंगे, उसके ऊपर प्यार रखेंगे और हमारा झूमते रहेंगे, हम मिलते रहेंगे बोलते राहुल गांधी जोड़े यात्रा में बोला. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింల మీద ద్వేషమైన రాజకీయ వ్యవస్థ చేసి ప్రతిపక్షాలు ప్రశ్నించటమే ఈ రోజు మరి జైల్లో పెట్టి హింసిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట ఒక అందమైన ప్రజాస్వామ్యం అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షం ఉండాలని. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ అనేకంటే కేవలం నేను ఒక్కనే ఉండాలి, నేను ఒక్కనే వేయాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద సిబిఐ వేసి ఇలా జైళ్లకు పంపించే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకొరకే మిత్రులారా మన అందరం కలిసికట్టుగా ఇక నరేంద్ర మోడీ ఈ బీజేపీ మద్దతు శక్తులను మనము 100 మీటర్ల గుంట వేసి వాళ్ళని బొందబెట్టకపోతే రేపు మనం హైదరాబాద్ లో తిరగలేమన్న పరిస్థితిలో ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇక పార్టీ గురించి మీ అందరూ తెలుసు. కేవలము వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడాలి, ఆ కుటుంబం మాత్రమే ₹1,00,000 సంపాదించాలి, ఆ కుటుంబం మాత్రమే రాజకీయం ఉండాలని వాళ్ళు చెప్పిన వాళ్ళకే టికెట్ ఇస్తారు, వాళ్ళ కాళ్ళకు బడులకు వాళ్ళకి టికెట్లు ఇస్తారు తప్ప ప్రజాసేవ చేసేటప్పుడు మాత్రం టికెట్లు ఇయ్యారు. వాళ్ళ గురించి నాకంటే మీ అందరికీ బాగా ఓటేసేమైతుంది, బీజేపీ ఓటేమైతుంది, మూసీలు మురికి కాలంలో ఓటేమైతుంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఈ దేశంలో సెన్సెస్ చేపట్టి అంటే జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టి ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, నా ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, నా మైనారిటీ సోదరులు ఎంతమంది ఉన్నారు ఇంతవరకు దేశంలో లెక్కలు చేయలేదు. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మా దద్దమ్మ ప్రభుత్వం, మా చాతగారి ప్రభుత్వము మేము చేయలేమని అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మరి అప్పుడు 1930 కులగణం జరిగిందో ఇంతవరకు కులగణం జరగలేదు. అప్పుడు జరిగిన దానికి సైంటిఫిక్ అథారిటీ లేదు. రేపు జరగబోయే రాహుల్ గాంధీ గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా జనగణ చేపట్టి ఈ దేశంలో ఎవరెంత శాతం ఉన్నారు, రిజర్వేషన్లు ఎన్నోరు చేయాలనేది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ అవైతే మోడీ అయితే ఆయన రిజర్వేషన్ निकल देता, बीजेपी निकल देते, निकल देने का चक्कर में आप 4 साल के ऊपर क्योंकि 4 साल के ऊपर तुम्हारे को 2
जीरो टक्कर आज 4 में रखते थे मोरा को ये रिजर्वेशन बोले तो अपन अपना बहुत लंबे कुट्टा अरे लंबे बहुत कुट्टा जరుగుతా ఉంది దేశంలో అందుకే ఒకసారి మీరు సమీర్ ఉల్లా గారిని బలపరిచి కాంగ్రెస్ పార్టీ ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడం ద్వారా లౌకిక శక్తులన్నీ పునరేకితమై ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమంలో పంచుకునే విధంగా కేంద్రంలో మనకు భద్రత ఉండాలి హిందూ ముస్లిం సిక్ ఇసాయి భిన్న జాతులు భిన్న మతాలకు నిలవైన భారతదేశంలో ఒక భద్రతా బతకాలి కానీ మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారు వస్తే మనందరం చాలా ఇబ్బందులు అవుతాయి మన బతుకులన్నీ ఆగమైతాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సమీర్ ఉల్లా గారికి ఓటు వేయాలని కోరుతూ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చినందుకు ఒక పిలుపుతోనే ఇంత ఓపికగా మా ప్రసంగాలు వినని కూర్చున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి వేదిక మీద ఉన్న అదేవిధంగా వేదిక కింద అమ్మాయి కావ్య అంటే ఒక ఆధిపత్యం మనము ఏ స్థితిలో ఉన్నాము టెక్నాలజీ ఎంత ఉన్నాము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వెళ్ళినామా నారాయణ టెక్నాలజీ వెళ్ళినామా నారాయణ ఇట్లయినా కాదు చదువుకునే అమ్మాయి సంకల్ప బలం వాళ్ళు నిజంగా బీద కుటుంబం నుంచి వాళ్ళ ఆయన భవన కార్మికుడు అదేవిధంగా వాళ్ళ తల్లి ఒక ఆయ కానీ ఆ యొక్క కుటుంబంలో విరిసిన ఒక కమల ముక్క ఒక తులసి ముక్క మంచి భవిష్యత్తు ఉండాలని ఆ అమ్మాయి మంచి చదువుకోవాలని ఒకవేళ అమ్మాయికి మాత్రం ఏదైనా విద్యపరంగా ఏదైనా సహకారం ఉంటే నేను ముందుంటానని ఈ సందర్భంగా చెప్తే ఆమె ఎంతవరకు అంతవరకు నా యొక్క బాధ్యతగా నేను కూడా ఒక బాధ్యతగా దాన్ని బరువుగా తీసుకుంటే ఒక బాధ్యతగా తీసుకొని అమ్మాయికి పుస్తకాల విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ ఫీజు విషయంలో కానీ నా వరకు నేను సహాయం చేస్తాను ఈ సందర్భం చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.